లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ కల్తీ వ్యవహారంపై విచారణ జరగనుంది. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు బృందంలో ఏపీ ప్రభుత్వం నుంచి 2, సిబిఐ నుంచి 2 అధికారులు, ఓ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ అధికారి ఉండాలని సూచించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరగబోతుంది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి లడ్డూ వివాదంలో పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పింది. స్వతంత్ర దర్యాప్తు ఏర్పాటుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఎలాంటి కాలపరిమితి విధించలేదు. ఇదే అంశానికి సంబంధించి కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీస్ ఆఫీసర్లు, దానితో పాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక సభ్యుల్ని 5 ఒక సిట్టు, స్వతంత్ర సిట్టుని వారు ఆదేశించడం మంచి పరిణామం. అయితే దీనిలో కీలకమైన అంశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అపాయింట్ చేసేటటువంటి 2 ఆఫీసర్లని చంద్రబాబు నాయుడు గారు మంచి ఆఫీసర్లు కాకుండా ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లు వేస్తే మాత్రం అది అభ్యంతరకరమైనటువంటి అంశంగా మేము భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టు ఒకటి ఉంది, ఆ సిట్టు కూడా డిఐజీ స్థాయిలో వేశారు. అదంతా కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అధికారులు. అలాంటి కాకోకుండా సిన్సియర్ అధికారులు, హిస్టరీ బాగున్నటువంటి అధికారుల్ని చాలామంది ఉన్నారు. ఐపీఎస్ అధికారులు సిన్సియర్గా ఉండేవాళ్ళని, వాళ్ళని వేయటంతో ఆయన చిత్తశుద్ధి బయటపడుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఈ పరిణామం చాలా మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి చర్యలకి ఇది వ్యతిరేకంగా జరిగిందని, వారు వేసినటువంటి సిట్ని రద్దు చేస్తూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సిట్ని వారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేయటం హర్షించదగినటువంటి పరిణామం. దీనిలో తప్పనిసరిగా న్యాయం గెలుస్తుందని నేను భావిస్తున్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చాలా అగ్లీగా ఆయన ఆరోపణ చేశారు, ఈ చివరికి ప్రసాదంలో అయిపోయినటువంటి ప్రసాదంలో, భక్తులందరూ తినేసినటువంటి ప్రసాదంలో, దానిలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ఆరోపణని రుద్దే ప్రయత్నం చేశారు. దాన్ని నిజమని నమ్మించడానికి ప్రత్యేకమైన వారికి ఆధీనంలో ఉన్న సిట్టును వేశారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా దీని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత, 2 రోజులు విచారణ జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిట్టును వేయటం, అది కూడా సెంటర్ నుంచి సిబిఐ, రాష్ట్రం నుంచి 2 అధికారులు, దాంతోపాటుగా ఎఫ్ఐసిసి నుంచి ఏఐ నుంచి ఒక అధికారిని వేసి ఒక సమగ్రమైన విచారణ జరపడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. దీనిలో చంద్రబాబు నాయుడు గారు సిన్సియర్గా ప్రవర్తించే ప్రయత్నం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేసేటటువంటి ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు అధికారులు, వారు నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను వేస్తారా లేదా అనేది చూడవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఓకే.